అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు, వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతుండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు ఓ మాట అంటాడు, పరవానస్మికాకుత్సాత్వయి వర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వమ్మద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేతంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నయ్యా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం. ఇల్లు కట్టినవాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుడు ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా ఫలానా మాంసములు పట్టరమ్మన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నానంటే, అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దేయాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి, కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అద్దుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది, అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం జరిగితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు హోమం చేసి యజ్ఞం చేసి పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు యొక్క పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకం వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు 5 నిర్ణయం చేశారు. మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు, మూడవది తామరపు, నాలుగవది బిల్వదళం యొక్క వెనుక భాగం, ఈనెలుండేది శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, ఐదవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. అందుకే ఇక్కడ సింధూరంతో అలదుకోవాలి. శంకరాచార్యులు వారు దాని మీద ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. పరదేవత పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టు మీద ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. కాబట్టి అసలు ఆ పాపటే కదండి, స్త్రీ పాపటే సమస్త ఐశ్వర్యములకు కారణం పురుషుడికి. మనం సీమంతం చేశారంటారు, కొందరు శ్రీమంతం చేశారంటారు. అది కాదు, అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్ని రకాల స్వీట్స్ పుట్టింటారు అత్తారింటికి ఇచ్చారు, అత్తారిన్ని పుట్టింటారు ఇచ్చారు కాదు. సీమంతోన్నయనము అంటే సీమ అంటే దారి, హద్దు. సీమ ఇక్కడతో పూర్తయిపోయిందని. సీమాంతము అంటే సీమంత ఉన్నయనము అంటే అడవి పంది ముళ్ళుతో భర్త గర్భరక్ష పెట్టి భార్యని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించి అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడ వరకు. ఇది దాటకూడదు. ఎందుకని? ఒక రంధ్రం మూసుకుపోతుంది పుట్టగానే, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది ఓ రంధ్రం. అందుకే ఏకాదశ రంధ్రములు అన్నారు శరీరానికి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9 బతికున్నంత కాలం పనిచేస్తాయి. అమ్మ కడుపులోంచి రాగానే నాభి గొట్టం కోసేస్తే నాభి బంధం తెగిపోతుంది, హృదయ బంధం ఉండిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. అప్పటి వరకు ఆ నాభి గొట్టంలోంచి వెడుతుంది ఆహారం. కాబట్టి అదొక రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఇది తెరుచుకుని బయటికి వెడితే మనుష్య జన్మ సార్థక్యం అని గుర్తు. యోగమునందు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకపోతే కనీసం ఆ శరీరానికి కపాలం పేలిపోయే వరకు ఉండి కపాల మోక్షం అయిందని అప్పుడు స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. పొత్తిగా వీడు మళ్ళీ పుడతాడు పాపిష్టి వాడు అండం ఎందుకని, ఏదో పేలిపోయింది లేని టప్ అని చప్పుడు వస్తుంది, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. సరే, అందుకని 11వ రంధ్రం ఇక్కడ ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అందుకే
మన చిన్నతనంలో పెద్దవాళ్ళు మాడు మీద కొట్టకురా, మాడు మీద కొట్టకురా అనేవారు. మాడు మీద కొడితే మృత్యు వస్తుందని. అందుకే పరమేశ్వరుడు కూడా అంత జాగ్రత్తగా నిర్మించాడు, జుట్టు పెట్టి దెబ్బ తగలకుండా. ఇక్కడ వరకు మాత్రమే, అది కూడా స్త్రీ అయితేనే పాపట. పురుషుడికి పాపట తీసుకోవడం అన్నది లేదు. ఎందుకో తెలుసా? పురుషుడు శిఖతో ఉంటాడు, గుండు చేసుకుని ఉంటాడు. ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అంటాడు మారీచుడు రావణుడి గురించి చెప్తూ. అందుకని పురుషుడికి పాపట ఎందుకు, జేబులో దువ్వెన ఎందుకు? స్త్రీకి పాపట. స్త్రీ పాపట తనకి తాను తీసుకుంటుంది ఇక్కడ వరకే. భర్త సీమంతోన్నయనము అంటే భార్యకి 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుత్తుని అటు ఇటు సవరించి వెనక జుత్తుని ఎత్తి పట్టుకుని ఆ కేశబంధనం వేస్తాడు, వేసి సిగలో పువ్వులు పెడతాడు. దాని చేత ఒక మంత్రం చెప్తారు, చెప్పి మేడి ఆకు తీసుకొచ్చి కడుపుకి కడతారు. దానికి సీమాంతము వరకు జుత్తు ఎత్తి పట్టుకుని పాపట తీశాడు కాబట్టి సీమంతోన్నయనము దాని పేరు. అది వైదిక సంస్కారం. అది మానేసి మీరెన్ని సీట్లు తెస్తారు, మేమెన్ని సీట్లు తెస్తామంటే గర్భరక్ష ఉంటుంది, ఏముండదు. షుగర్ ఉన్నవాడికి ఇంకొంచెం పెరుగుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ఇవాళ ఏమైపోయిందంటే అసలు వైదిక సంస్కారం మూలబడిపోయింది, అక్కర్లేని విషయాలు బయటికి వచ్చాయి. కాబట్టి ఆ సీమాంతము వరకు పాపట తీస్తే దాన్ని సీమంతోన్నయనము. ఆ సీమ ప్రారంభ స్థానమునందు బొట్టు పెడతారు. ఆ బొట్టు పెడితే అది లక్ష్మీ స్థానం. భర్తకి, ఒక పురుషుడికి స్త్రీని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మిగా తీసుకొస్తారు. ఆడపిల్ల మా ఇంట్లో పుట్టి ఆయనకి లక్ష్మిగా వెడుతోంది. ఆయన నారాయణుడు, ఆయన్ని చేరిపోతోంది. నిత్యానపాయని, నన్ను ఉద్ధరించడానికి కొన్నాళ్ళు నా ఇంట్లో ఉంది. పోతన గారు వీరభద్ర విజయం చేస్తూ పార్వతీదేవి వంక చూసి అంటాడు, అమ్మా గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. కొండల్లో ఓ కొండ నాకెంత పేరు వచ్చిందమ్మా నువ్వు నాకు పుడితే అంటాడు. ఆడపిల్ల అంటే నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ లక్ష్మి. అందుకే పీటల మీదకి పురుషుడు నడిచొస్తాడు, ఆడపిల్ల రాకూడదు, పద్మంలో రావాలి. దానికి బదులు ప్రత్యామ్నాయంగా కాస్త ధాన్యం వేసినటువంటి బుట్టలో కూర్చోపెట్టి మేనమావలు ఎత్తి తీసుకొస్తారు. ఈ పిల్ల మా మేనకోడలు, ఈ పిల్లని మా భార్యగా మేమెన్నడూ ఊహించలేదు, ఈమె లక్ష్మి, మేము నీకు అప్పచెప్తున్నామని మేనమావలు తీసుకొస్తే వాళ్ళ ఆయుర్దాయాన్ని కోరి అంచున్న పంచె పెడతారు. కాబట్టి లక్ష్మీ స్థానములలో ఒకటి ఇక్కడ పెట్టిన బొట్టు. కాబట్టి అవి 5 లక్ష్మీ స్థానాలు. గోవు వెనక తట్టు లక్ష్మీ స్థానం. అగ్ని కార్యం చేస్తే ఎలా ఐశ్వర్యం వస్తుందో, గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మహాపురుషులందరూ గోవుని సేవించడం వల్ల వచ్చిన వాళ్లే. అంత గొప్పది గోవు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, కేవలము ఐశ్వర్యాన్ని ఇవ్వడం కాదు, ఈ ప్రపంచంలో మీరు ఏ వస్తువుని దానం చేసినా మీరు అది ఎన్ని దానం చేశారో అన్ని చేశారని వేస్తారు. నేను ఒక పంచెల చాప ఇచ్చాననుకోండి ఎవరికన్నా, వీడు పంచెల చాప ఇచ్చాడు అని దానం వేసుకుంటారు. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా? గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, మీరు 1000 గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప ఒక గోవుని దానం చేశాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం. అందుకని పుచ్చుకున్నవాడు ఏం చేస్తాడు? ప్రతిగ్రహీత 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి వలన తన తపశ్శక్తి క్షీణిస్తుంది, తన గాయత్రి పోతుంది. అందుకని వేదంలో ఏకాశిమే సహస్రం అంటూ ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని గోదానం పుచ్చుకున్న వాళ్ళు దేవాలయంలో కూర్చుని కొంతసేపు పారాయణ చేయాలి. పారాయణ చేయకపోతే 1000 గోవులు పుచ్చుకున్నామని వాళ్ళకేస్తారు. గోదానం పుచ్చుకున్న వాళ్ళు ఆ మంత్రం చెప్పుకోవాలి, వెళ్ళి దేవాలయంలో కూర్చుని కొంతసేపు ఆమ్నాయం చేసి ఇంటికి వెళ్ళాలి. గోదానం అంత గొప్పది కాదు. మీకు ఒక రహస్యం చెప్పనా? గో సేవ చేశాడనుకోండి, గో గ్రాసం పెట్టాడనుకోండి, అంటే కాసిని పచ్చగడ్డి పరకలు పట్టుకుని గోవుకి తినిపించి ప్రదక్షిణం చేసి గంగడోలు ఇలా దువ్వి ఇలా వెనక తట్టి ఒక్కసారి గో పృష్ఠభాగంలో పసుపు కుంకం వేసి వెళ్ళిపోతాడు యజమాని రోజు. అలా వెళ్ళిపోతే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం? ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్క పెడతారు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఆయన 100 యజ్ఞములు చేశాడని లెక్క వేస్తాడు. గోవుకి ప్రదక్షిణం చేసి ఇలా రాసి వెళ్ళిపోతాడు. గోవుని కాని కొట్టాడనుకోండి, నిష్కారణంగా చేయి పెట్టి కొట్టాడనుకోండి, గృహస్థాశ్రమంలో ఉండి
పరబ్రహ్మమునందు రమించేటటువంటి మనసున్నటువంటి యోగి భిక్ష కొరకు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే ఇంత అన్నం పెట్టకపోగా కర్ర పెట్టి ఇల్లు దాటిపోయే వరకు కొడుతూ పరిగెత్తించిన పాపం వేస్తారు. ఒక ఒక పరమ సాత్వికమైన వ్యక్తిని ఇల్లు దాటిపోయే వరకు కొడితే ఏ పాపం వస్తుందో నిష్కారణంగా ఆవు ఒంటి మీద చెయ్యి పెట్టి కొడితే ఆ పాపం వస్తుంది. గోవు పరదేవతా స్వరూపం. గోవు ఏడ్చిన చోట, గోవు బాధపడిన చోట అల్లకల్లోలం ఏర్పడుతుంది తప్ప ఐశ్వర్యం నిలబడదు. గోవు ఎక్కడ కాపాడబడుతుందో అక్కడే సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో మలమూత్రములు సుగంధభరితములైన ప్రాణి గోవు ఒక్కటే. దాని యొక్క మూత్ర పురీషములు అంత సువాసనతో కూడుకుని ఉంటాయి. ఆ పంచగవ్య ప్రాసనమని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పురీషం అంటే ఆవు యొక్క పేడ, ఈ 5ంటిని కలిపి సమంత్రకంగా లోపలికి పుచ్చుకుంటే పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి పాపములన్నీ కాలిపోతాయి. అందుకే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. గోమూత్రంతో ఆయుర్వేదం వేదానికి ఉపాంగం. ఉపాంగమైనటువంటి ఆయుర్వేదంలో ఒక విషయం ఉంది. గోమూత్రంతో ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఒక ఓషధి ఉంది. దానికి గోమూత్ర శిలాజిత్ అని పేరు. ఆ గోమూత్ర శిలాజిత్తుని సేవించిన వాడి శరీరానికి విపరీతమైన రోగనిరోధక శక్తి వస్తుంది. మసూచి వచ్చిన వ్యాధిగ్రస్తుడి మంచం మీద పడుకున్నా సరే వాడికి అంటువ్యాధి రాదని చెప్పారు. గోమూత్రమునందు అంత గొప్ప శక్తి ఉంది అని, అంత వ్యాధి నిరోధక శక్తినిస్తుంది గోమూత్రం. సద్య ఫలితంగా మీకు శక్తి కలగాలి అంటే గోశాల యందు ఉండేటటువంటి దర్భల్ని తెచ్చి హోమంలో వాడతారు. అందుకే పూర్వం రాజులు జైత్రయాత్రకు బయలుదేరేవారు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో తెలియదు. అందుకే ప్రత్యేకంగా గోశాలలు పెంచి ఆ గోవులు తిరిగేటటువంటి ప్రాంతంలో వాటి మలమూత్రములు ఉండే చోట గడ్డి పెంచేవారు. అవి ఎత్తుగా పెరిగి ఉండేటట్టుగా కాపాడేవారు. యుద్ధం వస్తోంది, ఎవరో కోటని చుట్టుముట్టారనగానే రాజు గోశాలలో పెరిగినటువంటి దర్భగడ్డితో హోమం చేసేవాడు. హోమం చేసి బయలుదేరితే ఉత్తర క్షణంలో ఆయనకి విజయం, ఇక తిరుగులేదంతే. గోశాలలో ఉన్న దర్భలతో హోమం చేస్తే ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. అంత గొప్పది గోవు. ఈ ప్రపంచం మొత్తం మీద పవిత్రమైన పుణ్యప్రదమైన స్థానం ఏదో తెలుసా? ఒకే ఒక్కటి అథవా 2 గోవులు కట్టబడిన ప్రదేశం, గోవులు తిరిగే ప్రదేశం. కాబట్టి గోశాల. రెండవది, ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు పరమభక్తితో చెప్పేటటువంటి వ్యక్తి యొక్క నోరు, ఆ నోరు గోష్ఠము, గోవులు తిరిగిన గోశాల గోష్ఠము. ఈ 2 పరమ పవిత్ర ప్రదేశాలు. ఇంకా అంతకన్నా గొప్ప ప్రదేశం లేదు. ఏకాదశి వస్తే 94 సంవత్సరాల వయస్సులో సన్యాస ధర్మానికి కట్టుబడి కాలినడకన బండి పట్టుకుని నడుస్తూ నేను వారి ఇటిని చదివాను ఒకసారి. ఒక ఏకాదశి నాటికి వారు పొలం గట్టు మీద ఉన్నారు. ఆ పొలం నూతి దగ్గరికి 2 ఆవులు తీసుకురమ్మని ఆ నూతి గట్టు మీద కూర్చుని నీటి కూపం దగ్గర గోవుల మధ్యలో ఉన్నానని ఉపవాసం చేసి ఏకాదశి అంతా భగవద్ధ్యానంలో వారు అక్కడ గడిపారు. గోవు అంత గొప్పది. గోవు లాంటి ప్రాణి ఇక ప్రపంచంలో లేదు. అది పరదేవత. అందుకే పుట్టినరోజు నాడు ఆ సంవత్సరంలో అపమృత్యు వస్తుందేమో, వచ్చే పుట్టినరోజు చూస్తానో లేదో అని అనుమానం ఉంటే ఆ అనుమానం ఉండకూడదు. కాబట్టి పిల్లలకైనా సరే గండకాలం వస్తుందేమోనని పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తీసుకొచ్చి కుడి చేతిలో వేసి ఆవు పాలు పోసి 3 మాటలు తినిపిస్తారు. 3 మాటలు వేదంలో ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ తినాలి. నోటిలోకి పుచ్చుకుని చిరంజీవుల యొక్క పేర్లు ఒక్కసారి చెప్తే మళ్ళీ వచ్చే పుట్టినరోజుని చూస్తాడు. ఆవు పాలు అంత గొప్పవి. నేను గోవు గురించి చెప్పుకుంటూ వెడితే ఎంతసేపు చెప్పను. నేను మీతో ఒక్క మాట మాత్రం మనవి చేస్తాను. మీరు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి కామాక్షి అమ్మవారి నోట్లో అరటిపండు ముక్క పెట్టడం సంభవం కాదు. మీరు అంతరాలయ ప్రవేశం చేయలేరు. పైగా మీరు కామాక్షి అమ్మవారికి అరటిపండు ముక్క పెడతారంటే అమ్మవారు వచ్చి తింటుంది అన్నంత భక్తి కలిగిన వారు సభలో ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకని నాకు తెలియకుండా అందరినీ ఒక గాట కట్టి మాట్లాడకూడదు, దోషం వస్తుంది.
ఉన్నారేమో ఎవరైనా, నాకు తెలియదు. సాధారణంగా అందరూ కామాక్షి పరదేవతకి అరటిపండు ముక్క పెట్టి తినిపించడం సాధ్యం కాదు. కానీ మీరు పరదేవతకే అరటిపండు ముక్క తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక గోవుకి అరటిపండు ముక్క తినిపిస్తే అంత ఫలితము వస్తుంది. బ్రహ్మగారు నిర్ణయం చేశాడు, సృష్టిలో చాతుర్వర్ణముల వారికి సమాన అధికారము లేదు అన్ని క్రతువుల యందు. అన్ని క్రతువుల యందు చాతుర్వర్ణములకు సమాన స్థాయిలో ముట్టుకుని పరదేవతకి పూజ చెయ్యాలంటే అనుగ్రహించి గోమాతకి గోపూజ ఇచ్చాడు. అందుకే గోపూజ చెయ్యని ఏ పూజ చెయ్యరు, ప్రతి చోట ముందు గోపూజే చేస్తారు. అటువంటి సర్వోత్కృష్ట ప్రాణి గోవు. అటువంటి గోవుని ఎంత పూజిస్తారంటే, మహానుభావుడు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే అపురూపమైన వ్యక్తి. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఎంత వైరాగ్యం అంటే, ఆయన కాలభైరవ స్వామి దేవాలయంలో నిలబడి గుండెలు బాధేసుకుని ఉత్తరీయం తీసి అవతల పారేసి, దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు తినేస్తాయి అంటే పీనుగుని ఈడ్చుకొచ్చే కుక్కలు. అదే సమయంలో ఆయన ఉన్మాదంలో ఉంటే శిష్యులు రాసేవారు శ్లోకాలు. ఆయన ఓం నిధనపతయే నమః అని చంద్రమౌళీశ్వరుడి పూజ చేస్తూ అలా ఉండిపోయేవారు. పిచ్చెక్కిపోయిందన్నారు ఆయనకి. 2 చేతుల కింద సంకల్లో చేతులేసి పీఠ పరివారం తీసుకెళ్లి గదిలో పెట్టి తలుపేసేసేవారు. ఒకరోజు రాత్రి లోపల నుంచి నృత్యం వినపడుతోంది, సంగీతం వినపడుతోంది. పరివారం ఆంతరంగికుడు ఉన్నాడు, హడిలిపోయి ఇదేమిటి పీఠాధిపతుల గదిలోంచి పెద్ద పెద్ద సంగీతాలు నృత్యాలు కనపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూశాడు. దేవతలు నిలబడి ఉండగా చంద్రశేఖర భారతీ స్వామివారు నటరాజులా నాట్యం చేస్తున్నారు. ఆయన అటు తిరిగి ఉన్నారు, హడిలిపోయి బయటికి వచ్చేశాడు. ఆయన మరునాడు బయటికి వచ్చి రాత్రి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. మరిచిపో అన్నాడు. ఆయన పరబ్రహ్మముతో కలిసి రమించిపోయేవారు. కొన్ని రోజుల పాటు స్నానం చేసేవారు కాదు, తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదని కాషాయం గుడ్డ లాగేసి ఓ కాషాయం గుడ్డ చుట్టేసేవారు. అంతే. ఆయన తనలో తాను అలా రమించిపోతూ ఈశ్వర దర్శనం చేస్తూ ఉండిపోయేవారు. శరీరంతో ఉండలేక ఆయన నేను పరబ్రహ్మముతో లయమైపోతానని మహానుభావుడు యతి అమావాస్య నాడు, యతి మహాలయం కాబట్టి అమావాస్య తిథి నాడు తుంగా నదిలో తెల్లవారకట్ట స్నానం చేస్తున్నట్టుగా నటించి తుంగ యందు శరీరంతో ప్రవేశించి శరీరం వదిలి నీటి మీద తేలిపోయారు. తేలిపోతే బయటికి తీసుకొచ్చారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వాళ్ళు అంతటి మహానుభావుడు, త్రికాల వీధి, వారికి తెలియని విషయం లేదు. వారు ధ్యానంలో ఉండి చెప్పేవారు అన్నీ. ఆయన ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా ధ్యానంలోంచి బయటికి వచ్చి ఉత్తరం రాసిచ్చారు. ఇది పట్టుకెళ్ళి నేపాల్ ప్రభువులకు ఇవ్వండి అన్నారు. తొందరలోనే మీ ఉపద్రవం తగ్గిపోతుంది, మీరు రాజ్యాధికారం పొందుతారని. నిజంగా ఆయనకు ఉపద్రవం వచ్చి మళ్ళీ తట్టుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర భారతి. అప్పుడప్పుడు శారద దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసేవారు. ఒకరోజు ఆయన పూజకి వెడుతున్నారు, పీఠ పరివారం పువ్వులు పళ్ళు పట్టుకుని వెడుతున్నారు వెనక. అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి గుడికి అడ్డంగా పడుకుంది. పరివారం పరిగెత్తుకెళ్ళి ఆవుని లేపుతున్నారు. ఆయన అన్నారు, శారద నా కోసం బయటికి వచ్చింది, నన్ను లోపలికి రావక్కర్లేదయా, నేనే వస్తున్నానంది. గోవుని కొట్టకండని పీట వేయమని శారదా నామాలు చెప్పమని శారదకి చేసే పూజ గోవుకి చేసి వెళ్ళిపోయారు ఆయన గుళ్ళోకి వెళ్లకుండా. గోపూజే శారద పూజ అన్నారు. అటువంటి ప్రాణి గోవు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడ్చాడు గుండెలు బాదుకుని. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ మరియున దాని బంధింప ఉడికిపోతే వటదలంబున కనుమూయువాని కడుపు అని అడిగాడు. వటదలంబున కనుమూయువాని కడుపు అంటే వటపత్రశయనం చేసేటటువంటి మహానుభావుడు చిన్ని కృష్ణుడు. వటపత్రశాయి కడుపు ఉడికిపోదా? భరత భూ శ్వాసకోశ అయిన గోవుని బంధించి చంపితే దారుణం గోవధ అని ఎలుగెత్తి చాటి ఏడ్చాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంత సర్వోత్కృష్టమైన ప్రాణి గోవు. గోపూజ చేసేటప్పుడు నియమం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే గోపూజ చేసేటప్పుడు గోవుని కట్టి పూజ చేసి నైవేద్యం సమయంలో గ్రాసం తీసుకొస్తారు. తప్పు. గోవును అలా బాధ పెట్టకూడదు. ఎదురుగుండా దాణా పెట్టి మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు తెచ్చిస్తే అది అర్రులు చాస్తూ చూస్తూ ఉంటుంది. మీరు ఆ గోగ్రాసాన్ని ముందే తెచ్చి బుట్ట అక్కడ పెట్టాలి. అది ఆ పచ్చిగడ్డి తింటుంటే మీరు పూజ చేయాలి. అది ప్రహృష్టంగా ఉండగా చిట్ట చివర చిట్టో తౌడో నైవేద్యం పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నోటి దగ్గర పెట్టాలి. అలా గోపూజ చెయ్యాలి జాగ్రత్తగా.
ఆ గో పూజ కల్పం అంత అద్భుతంగా ఉంటుంది. దూడతో కలిసి ఉన్నటువంటి ఆవు, కనీసం ఆవు దగ్గరకు వెళ్ళి మంత్రం వచ్చినా రాకపోయినా దాని పృష్ఠభాగం దగ్గర కాస్త పసుపు కుంకం వేసి 2 అరిసి పళ్ళో గోగ్రాసమో కాస్త చిట్టో కాస్త తవుడో ఇన్ని బియ్యమో పెట్టి రండి, ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యండి. పరమశివుడికి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే విశేషమైనటువంటి తృప్తి కలిగిన వాడు. దేని చేత తృప్తి? ఆయనకి లేనిది ఆయన కానిది వేరొకటి లేదు. మీరు విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, తత్వం ఒకటే. అందుకే పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏమిట్రా అలా స్థాణువులో నిలబడతావు అంటారు. స్థాణువులో నిలబడ్డాడంటే కదలకుండా నిలబడ్డాడని. పరమశివుడికి స్థాణుహు అని పేరు. అంటే కదలకుండా జడత్వం పొందాడనా? కాదు, కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయినటువంటి వాడు. అంతటా నిండిపోయినటువంటి ఆ శివుడు ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకోటి లేదు. అందుకే శివ అన్న నామానికి అమరకోశం వ్యాఖ్యానం చేసింది. కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివాకి. అందుకే శివుడికి మనం ఇవ్వగలిగింది లేదు. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శివ మీకు ఇవ్వడానికి ఏముంది? నా దగ్గర ఉన్నది మీకు లేనిది ఏముంది అని ఇవ్వను. కరస్తే హేమాద్రౌ, మీకో బంగారం గొలుసు ఇస్తానంటానా? మీ చేతిలో బంగారు కొండ ఉంది. మేరు పర్వతాన్ని ఆయన ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు. కాబట్టి మీ చేతిలో బంగారు కొండ ఉంది, ఇంకా నేనేమి ఇవ్వను? శివ మీ దగ్గర బంగారం కొండ అయితే ఉంది, కానీ అర్ధరాత్రి అవసరం వస్తే ముక్క కొట్టుకుని పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి ఏ కొట్టు తెరిచి ఉంటుంది? అందుకని డబ్బిస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఇలా చేతులు కట్టుకుని ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి అవసరం వస్తుందేమో అని శివానుగ్రహంతో తాను నవనిధులకు అధిపతి అవ్వడం తప్ప శివుడు పుచ్చుకోవలసిన అవసరం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి శివ నేనేమివ్వను. గిరిశ నికటస్తే ధనపతౌ, శిరస్తే సీతాంశౌ, మీకు తల మీద చంద్రరేఖ ఉంది, తదియనాటి చంద్రరేఖ. చంద్రరేఖ ఉంది అంటే అర్థం ఏమిటి? మనందరం పూజ చేసేటప్పుడు సంకల్పంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండేటటువంటి తిథులు చెప్తాం. చంద్రుడి యొక్క వృద్ధి క్షయాన్ని బట్టి తిథులు వస్తాయి. ఆ చంద్రుడు వృద్ధి పొందుతాడు, క్షయం పొందుతాడు, తిథి మారుతూ ఉంటుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, మన ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది. గ్రసించేస్తుంటాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయుర్దాయాన్ని గ్రసించేస్తోంది కాలం. కానీ ఆయనకి ఆ వృద్ధిక్షయాలతో చంద్రుని యొక్క తిథుల చేత కదిలిపోతున్నటువంటి కాలం ఆయనకి ఆభరణం. ఆయన కాలాతీతుడు. అందుకే లోకాన్నంతటినీ చంపగలిగిన యముణ్ణి తాను చంపాడు ఎడంకాలి తన్నుతో. అందుకొకదు శంకరాచార్యుల వారు వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మడి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముణ్ణి తన్నినప్పుడు శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరాన మనస్సన్న మణిపాదుక తొడుక్కోమన్నారు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాలాతీతుడు. ఆయన ఒకనాడు ఉండేవాడు కాడు, ఒకనాడు పోయేవాడు కాడు. ఆయన మెడలో పుర్రెలమాల ఎందుకు? లోకంలో ఆయనకు బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాడే లేడా? అంత దరిద్రుడు ఆయన. ఎందుకు ఆయనకి మెడలో మాల? పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడిబడిదల్తు శంకర కృపావరు రూపము ఆశ్రయించేదన్నంటారు. ఆయన చేతకాక పుర్రెలమాల వేసుకోలేదు. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయమన్నాడు. అయిపోయింది ఆయుర్దాయం, బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది. అయ్యయ్యో అందరితో పాటు సృష్టి చేసిన వాడి తలకాయ కూడా పడిపోతే ఏం బాగుంటుందిరా అని దాన్ని తీసి తడప పెట్టి మెళ్ళ వేసుకున్నాడు. అలా ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు. ఆ పుర్రెలన్నీ మెళ్ళో వేసుకున్నాడు. బ్రహ్మమస్త కావలీని బద్ధతే నమ శివాయ అంటారు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు, కాలాతీతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే
సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరామాసాయ నిరాభాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ శుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశ అంకుశ శూల ధర నాగేంద్ర చర్మ నాగేంద్రహార నాగేంద్ర వలయ మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని పూజ చేస్తారు. అటువంటి కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు కనుక శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, శుభములన్నీ నీ పాదముల యందున్నాయి. ఎవరింట్లో మంగళ తోరణం వచ్చిందన్నా ఆయన ఇలా అంటే ఎగిరొచ్చి అంటుకుంది గడపని. కాబట్టి శివ మంగళములన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి. నీ ఇంట్లో గృహస్థే సురభి చింతామణిగణే, కామధేనువులు కల్పవృక్షాలు అన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు పెద్ద కల్పవృక్షం పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రహి, మా అమ్మే పెద్ద చింతామణి. ఇంకా నీకు నేనేమివ్వను, నీకు లేనిదేం లేదు. నాది నాది అని నా అహంకారంతో నా దగ్గర ఉండిపోయింది నా మనసు ఒక్కటే, అదొక్కటి నీకు ఇచ్చేస్తాను, పూజ చేసుకో అన్నారు శంకరాచార్యులు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.